నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలో భాగంగా మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీని ఈ నెల 15వ తేదీ నుండి రాష్ట్రంలో అమలుకు శ్రీకారం చుడుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ పథకం అమల్లో ఎటువంటి లోటుపాట్లు, విమర్శలకు అవకాశం లేకుండా రాష్ట్రం అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా జీరో టికెటింగ్ విధానం అమలు చేస్తున్నట్లు జోనల్ చైర్మన్ తెలిపారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్ లో ఈ పథకం అమల్లో ఉంటుందని జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. పోలవరం డయాఫ్రామ్ వాల్ మొత్తం పొడవు 1396 మీటర్లకు గాను 500 మీటర్ల నిర్మాణం పూర్తయిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా వరదల సమయంలో సైతం డీవాటరింగ్ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 3 సంవత్సరాల బార్ల ద్వారా మద్యం అమ్మకాలకు లాటరీ ద్వారా నిర్వహించేందుకు విధి విధానాలను రూపొందించినట్లు తణుకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠ రెడ్డి తెలిపారు. జిల్లాలో 24 ఓపెన్ కేటగిరీల్లోనూ 10 గీత కార్మికులకు కేటాయిస్తారని తెలిపారు. లాటరీ పద్ధతిలో బార్లను ఎంపిక చేస్తారని, గీత కార్మికులకు ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తారని తెలిపారు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చునని, ఎన్ని బార్లు వస్తే అన్ని కేటాయిస్తారని తెలిపారు. ఒక్క బార్కు కనీసం 4 దరఖాస్తులు రావాలని అన్నారు. ఆసక్తి గలవారు 5 లక్షల ఫీజు చెల్లించాలని, దరఖాస్తు ప్రొసీడింగ్స్ నిమిత్తం 10,000 అదనంగా చెల్లించాలని అన్నారు. 2025 సెప్టెంబర్ 1 నుండి 2028 ఆగస్టు 31 వరకు లైసెన్స్ పీరియడ్ గా తెలిపారు. ఎక్సైజ్ పన్నుగా సంవత్సరానికి 50,000 లోపు ఉంటే 35 లక్షలు, 5 లక్షల లోపు జనాభాకు 55 లక్షలు, 5 లక్షలు పైబడితే 75 లక్షలుగా నిర్ణయించారని, ప్రతి సంవత్సరం అదనంగా 10% పెంచుతారని అన్నారు. బార్లు కేటాయించిన ప్రదేశానికి 3 కిలోమీటర్ల దూరంలో గుడి, చర్చి, మసీదుకు, బడికి, హాస్పిటల్కు 100 మీటర్ల ఆవల ఏర్పాటు చేయాలనే సుప్రీంకోర్టు ఉత్తర్వులను పాటించాలని అన్నారు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు అమ్ముకోవచ్చునని తెలిపారు. 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా తణుకులో గల చిట్టూరు ఇంద్రయ్య మెమోరియల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో తణుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వక్తృత్వ పోటీ నిర్వహించారు. ఈ పోటీల్లో కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు తణుకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠ రెడ్డి బహుమతులు అందజేశారు. డ్రగ్స్ నిర్మూలనలో యువత పాత్రే ప్రధానమని అన్నారు. వారిలో చైతన్యం పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు తోడ్పడతాయని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రధాన అధ్యాపకులు, తణుకు ఎక్సైజ్ ఎస్ఐలు బి లక్ష్మి, ఆర్ మధుబాబు సిబ్బంది పాల్గొన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల సందర్భంగా పులివెందల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ విజయం ప్రజాస్వామ్యానికి నాంది అని, కూటమి ప్రభుత్వానికి ప్రజలు కంకణం కట్టారని ఎక్స్ జెడ్పీటీసీ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు చుక్కా సాయిబాబు అన్నారు. జగన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో డిపాజిట్ కూడా సాధించలేని స్థితి కలిగిందని, తన నిరంకుశత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. తణుకు టౌన్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఓటు హక్కు విలువను ప్రజలు సద్వినియోగం చేసుకుని విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినవన్నీ కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు పలికారని, ఇది ప్రజా విజయమని అన్నారు. కార్యక్రమంలో ఎక్స్ఏఎంసీ డైరెక్టర్ కాకర్ల చిట్టిరాజు, తెలుగుదేశం నాయకులు ఉన్నమట్ల వీర్రాజు, పునుగుపాటి పండుబాబు, గుడాల ప్రకాష్, జంగం భీమారాజు, జంగం నరేష్, కొమ్మాది నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పరిణాత్మకమైనటువంటి మార్పు జగన్ నిరంకుశ విధానానికి ఒక దిచ్చూసి, ఒక నాంది. ఎందుకంటే ఈరోజు వచ్చినటువంటి ఫలితాలు మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క నిరంకుశ వైఖరికి
ఒక ప్రత్యేకమైనటువంటి నినాదంగా మనం చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఒంటిమిట్ట పులివెందల ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వం విజయం సాధించడం అనేటువంటి చాలా అక్షంపదగ్గ విషయం. ఎక్కడ నగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి ఏకైక వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన యొక్క ఆలోచన విధానం ప్రకారం ఈ రోజున ప్రజల్లో ఒక ప్రత్యేకమైనటువంటి గెలుపు తథ్యమైనటువంటి ఒక నిదర్శనం మనం ప్రత్యక్షంగా ఈ రాజకీయాల్లో చూస్తున్నాం. ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయం ఏదైతే ఉందో, ఆలోచన ఏదైతే ఉందో, మనుషుల యొక్క విధానంలో జీవితాల్లో ప్రత్యేకమైనటువంటి మార్పులు తీసుకురావాలని ఒక ప్రత్యేకమైనటువంటి భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ఓటు హక్కును ఉపయోగించుకోలేనటువంటి 30 సంవత్సరాల చరిత్ర మరి పులివెందల్లో ఈ రోజున మనం చూడగలుగుతున్నాం. 30 సంవత్సరాలు ఏకీకరంగా ఎన్నిక చేసి ప్రజల్ని ఓటు వేయకుండా భయభ్రాంతులు చేసి అక్కడ విద్వాంసులు పుట్టించి ఏకగ్రీవం చేసేటువంటి 30 సంవత్సరాలు కూడా ఎవరు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగలేనటువంటి పరిస్థితి మనం అక్కడ చవి చూసాం. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసి స్వచ్ఛందంగా వారి యొక్క మనోభావాల్ని తెలిపే రీతిగా మరి కూటమి ప్రభుత్వానికి మరి ఓటు వేసి అఖండ విజయంతో ప్రత్యర్థికి డిపాజిట్లు కూడా లేకుండా ఆ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గడ్డ మీద మరి ఆయనకి డిపాజిట్లు కూడా లేకుండా 6,000 పైగా మెజార్టీ రావటం అనేది ఏంటిది, ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక నిదర్శనమని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ గణపవరం శ్రీ చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1-2 డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ అండ్ ఇంగ్లీష్ సంయుక్త ఆధ్వర్యంలో గత 2 రోజులుగా తిరంగా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ప్రతిజ్ఞ చేయించడం జరిగిందని, అలాగే శాంతియుత సహజీవనాన్ని ప్రతిబింబించే విధంగా మానవహారాన్ని నిర్మించడం జరిగిందని, ఎందరో స్వతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ నినాదాలు చేసుకుంటూ కళాశాల నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగిందని ప్రిన్సిపాల్ డాక్టర్ పి నిర్మలా కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తన జీవితంలో కూడా ర్యాగింగ్కు భయపడిన సంఘటనలు ఉన్నాయని, ర్యాగింగ్ విద్యార్థుల్లోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని, ఎవరూ ర్యాగింగ్కు పాల్పడవద్దని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. గురువారం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో యాంటీ ర్యాగింగ్ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, బీసీ ఆచార్య హాజరై నన్నయ్య విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఏ విద్యాలయాల్లో ర్యాగింగ్ లేకుండా అటువంటి విద్యాలయాల్లో తమ పిల్లల్ని చేర్చడానికి తల్లిదండ్రులు ఇష్టపడతారని, విద్యార్థులు కూడా ర్యాగింగ్ లేని విద్యా సంస్థలో చావడానికి చూపుతారని తెలిపారు. At the same time, we also, but if you look into the eyes of other person, otherwise if you are able to into the shoes of either person, they generally go into the phase of some kind of stress that we are not able to identify. For a senior, it's an act of friendship or it's an act of building up a relations with the juniors who are just stepping to a new campus. They are facing ragging. At the same time, we also well aware of the fact that how the parents selects the engineering college or medical college or any higher education institution, knowing that whether there is a practice of ragging or not. In spite of knowing all these things, once you become senior, you try to follow the whole practice. So that is again you start ragging. So now it is an act. So whoever indulges or whoever wants to practice or part of this practice of ragging, it's a crime. This whole act has come to mitigate the stress among the juniors who are not able to face this situation. రానున్న 4-5 రోజుల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక నేపథ్యంలో కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా స్థాయి నుండి క్షేత్రస్థాయి వరకు ఉన్న అధికారులు సిబ్బంది ఎటువంటి సెలవులు పెట్టకుండా తమ ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు, డిఆర్ఓటి నరసింహ సీతారామూర్తితో కలిసి జిల్లా క్షేత్రస్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రాబోయే 3 రోజుల భారీ వర్షాల సూచనల నేపథ్యంలో జిల్లా విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పర్యవేక్షక ఇంజనీర్ కె తిలక్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎటువంటి విపత్తు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని విభాగాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో అన్ని డివిజన్ స్థాయిలోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్న సంకల్పంతో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రజారోగ్యమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిర్దవల్లోని నెహ్రూ నగర్ 1లో 1.36 కోట్ల వ్యయంతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పేరుతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఫార్మసీ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అంతా తిరిగి చూశారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని 1,01,00,000 నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ నిధులు, 35 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో మొత్తం కేంద్ర రాష్ట్ర నిధులతో పాటు మున్సిపల్ సాధారణ నిధులు హెచ్చించి ఆసుపత్రి నిర్మాణాలు చేపట్టి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని కందుల దుర్గేష్ అన్నారు. స్టాఫ్ అవసరం లేదా, ఎక్విప్మెంట్ అవసరం లేదా, వీటికి దేనికి కూడా మీరు ఎక్కడ ₹1 కూడా విదల్చలేదు, ₹1 కూడా శాంక్షనింగ్ ఇవ్వలేదు. ఇవ్వకుండా 100 బెడ్ హాస్పిటల్ చేసేస్తామని చెప్పి కొబ్బరికాయ కొట్టి ఏదో కాంట్రాక్టర్లకి మీకు లబ్ధి కలగడం కోసం కాంట్రాక్టర్ చేత పనులు మొదలు పెట్టుకుని చెప్పారు. ఇవాళ నేను అక్కడికి మంత్రి అయిన తర్వాత నేను వెళ్ళి మొత్తం ఫైల్స్ అన్ని తీస్తే దీనికి కేవలం రిక్రూట్మెంట్కి కానీ దేనికి ఎక్కడా కూడా శాంక్షనింగ్ లేదు. దీన్ని క్యాన్సిల్ చేసేద్దాం అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అనేటువంటి మాట చెప్తే నేను హెల్త్ మినిస్టర్ గారితో, ముఖ్యమంత్రి గారితో, అదేవిధంగా హెల్త్ సెక్రటరీ గారితో మాట్లాడి మళ్ళీ ఆ ఫైల్ని లైన్లో పెట్టిస్తున్నాను. దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వరకు మాత్రమే సరిపోదు. మీకు డాక్టర్లు కానీ టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరికీ రికరింగ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఒకరోజు కట్టేసి వదిలేసేది కాదు, వాళ్ళకి నెల నెల వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. దానికి మనం ఫైనాన్షియల్ శాంక్షన్ ఉంటేనే మనం ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అలాంటి ఫైనాన్షియల్ శాంక్షన్ లేకుండా తూతు మంత్రంగా మీరు కొబ్బరికాయలు పెట్టేశారు. ఇవాళ దాని గురించి కృషి చేస్తున్నాను. ఖచ్చితంగా త్వరలోనే దీన్ని అన్ని రకాల శాంక్షనింగ్లతోటి, అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్తో పాటు ఇక్కడ కొత్తగా 100 బెడ్ హాస్పిటల్కి అవసరమైన సామగ్రితో పాటు దాంట్లో పనిచేసేటువంటి డాక్టర్లు, దాంట్లో ఉండవలసిన టెక్నీషియన్స్, స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, వీళ్ళందరికీ ఆ నెంబర్ని ఎంత అవసరమో అంతమందిని రిక్రూట్ చేసుకుని వారికి నెల నెల జీతాలు ఇచ్చే వీలుగా శాంక్షన్ చేయించుకుని మాత్రమే దాన్ని 100 బెడ్ హాస్పిటల్గా ప్రజలకు అంకితం చేస్తాం అనేటువంటి వాటిని సగర్వంగా చెప్తున్నాను. దాని ప్రాసెస్ నడుస్తుంది. ఆ ప్రాసెస్లో పెట్టి తప్పకుండా చేస్తాం. గోదావరి గట్టున ఉన్న నల్లా ఛానల్ వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. గురువారం ఆయన కూటమి నాయకులతో కలిసి నల్లా ఛానల్ను పరిశీలించారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీట మునిగే లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. నల్లా ఛానల్ వద్ద ఉన్న నీటిని తోడే మోటార్లు మొరాయించకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. అవసరమైతే హైపవర్ మోటార్ల ఏర్పాట్లు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇక వరదలు వస్తే నగరంలో నీట మునిగే ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒకే కానుపులో 3 శిశువులకు జన్మనిచ్చిన సంఘటన కొత్తపేటలోని భాస్కర పిల్లల ఆసుపత్రిలో చోటు చేసుకుంది. అమలాపురం ఈదరపల్లికి చెందిన కుంపట్ల దుర్గ సతీష్ దంపతులకు పెళ్లై 2 సంవత్సరాలైన సంతానం కలగలేదు. వారి కొత్తపేటలోని భాస్కర చిల్డ్రన్ IVF ఆసుపత్రి డాక్టర్ ప్రదీప్ కర్ణను సంప్రదించగా ఆమె వైద్యంతో గర్భధారణ సాధ్యమైంది. స్కానింగ్లో ఒకే గర్భంలో 3 పిల్లలు ఉన్నట్టు గుర్తించి ఇది కొంత ప్రమాదం అని వైద్యులు హెచ్చరించారు. అయితే తల్లిదండ్రులు ధైర్యంగా ముందుకు వచ్చారు. 8వ నెలలో నొప్పులు రావడంతో డాక్టర్ ప్రదీప్ కర్ణ బృందం ఆపరేషన్ చేసి సురక్షితంగా 3 పసికందులను బయటకు తీశారు. మొదట అమ్మాయి, తర్వాత అబ్బాయి, చివరిగా అమ్మాయి పుట్టారు. ప్రస్తుతం తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నారని, పిల్లల్ని అదే ఆసుపత్రిలోని పిల్లల వైద్యులు మెంటే శ్రీధర్ ప్రత్యేక పర్యవేక్షణలో పరిశీలిస్తున్నారని తెలిపారు. ఇదే ఆసుపత్రిలో గతంలో కూడా ఒకే కానుపులో 3 అమ్మాయిలు పుట్టిన ఘటన చోటు చేసుకుంది. తాజాగా 3 పిల్లలు పుట్టడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సతీష్ మ్యారేజ్ అయ్యి 2 years అయింది, మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి వచ్చారండి. వచ్చిన తర్వాత ఫస్ట్ మంత్ తను కన్సీవ్ అవ్వలేదు, సెకండ్ మంత్ ట్యూబ్ టెస్ట్ చేయించుకోమ్మా అంటే ట్యూబ్ టెస్ట్ చేయించుకున్న వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే స్కాన్ చేసేసరికి సడన్గా 3 triplets కనిపించింది అనమాట స్కాన్. సో వాళ్ళకి 3 ప్రెగ్నెన్సీల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అవి ఎక్కువ ఉంటాయి, మీరు వద్దనుకుంటే ఇప్పుడే తీయించేసుకోమ్మా అంటే లేదండి మాకు భగవంతుడు ఇచ్చాడు, మేము ఉంచుకోవడం వల్ల ఎన్నాళ్ళు వీలైతే అన్నాళ్ళు అలాగా ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తామని వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు రాబట్టి మామూలుగా కొంచెం జాగ్రత్తగా చూడడం వల్ల ఇప్పుడు 8వ నెల వచ్చిన 20 రోజులకి డెలివరీ అయిందండి. 3 పిల్లలు యాక్టివ్గా ఉన్నారు, 2 పాపలు పుట్టారు, 1 బాబు పుట్టాడు. మా హాస్పిటల్లో ఇది సెకండ్ టైం అండి ట్రిప్లెట్స్ పుట్టడం. ఫస్ట్ టైం అయితే 3 ఆడపిల్లలు పుట్టారు, ఇప్పుడు మాత్రం 2 పాపలు 1 బాబు పుట్టారు అనమాట. 3 కూడా యాక్టివ్గానే ఉన్నారు, ప్రస్తుతానికి ఆక్సిజన్ సపోర్ట్ మీదే ఉన్నారండి, యాక్టివ్గానే ఉన్నారు 3 పిల్లలు కూడా. అంటే ప్రతి ఒక్కరికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వరకు వెళ్ళవలసిన అవసరం ఉండదండి. యాక్చువల్గా వీళ్ళు సింపుల్ ట్యూబ్ టెస్ట్ ద్వారానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది ఈ అమ్మాయికి. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఆపరేషన్ ట్రేస్ లో భాగంగా 12 మంది బాలబాలికలను తల్లిదండ్రుల వద్దకు చేర్చామని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ట్రేస్ కొనసాగుతుందని, బాలబాలికల హాస్టల్లోనూ చైల్డ్ వెల్ఫేర్ హాస్టల్లోనూ ఉన్న చిన్నారులందరినీ వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎవరూ లేకుండా ఒంటరిగా ఉంటున్న చిన్నారుల వివరాలు తమకు తెలియజేస్తే వెంటనే వారి తల్లిదండ్రుల వద్దకు వారిని చేరుస్తామని ఎస్పీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ ట్రేస్ ఆనరబుల్ డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ ఆపరేషన్ ట్రేస్ అనేది ఒకటి షురూ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ చిల్డ్రన్ హోమ్లో కానీ అనాథ శరణాలయాల్లో కానీ చాలా రోజుల నుంచి అడ్రస్ తెలియక వేరే కారణాల వల్ల వాళ్ళు అక్కడే మగ్గిపోతుంటే వాళ్ళని గుర్తించి వాళ్ళ అడ్రస్లో ఒకసారి కనుక్కొని వాళ్ళకి సంబంధించి ఎక్కడైనా మిస్సింగ్ కేసు అలాంటిది ఉందా, వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ని ట్రేస్ చేయడం, దీన్ని ఒక అసైన్మెంట్ ఒక డ్రైవ్ లాగా క్రియేట్ చేసుకొని ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఈనాటి బంగారు మాట. ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా చిరునవ్వుతో ఎదుర్కొనగలవారే గొప్పవారు. స్వామి వివేకానంద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.